వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకున్నారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అద్దాల మండపంలో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ఇంటి ఇలవెల్పు కులదైవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని స్వామి దర్శనం అనంతరమే ఏ కార్యమైనా మొదలు పెట్టడం జరుగుతుందని 1984 నుంచి ఎన్ఎస్యుఐ నుంచి మొదలుకొని నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను మార్చి సామాజిక న్యాయానికి పునాది వేసిందని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్రంలో అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 59,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. వేములవాడను ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు పర్యాటక కేంద్రంగా మారుస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు దేశంలో కులగణన అన్ని వర్గాలకు అన్ని ఫలాలు సామాజిక న్యాయం జరగాలని, పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని, వర్షాన్ని ఎండను లెక్క చేయకుండా, ప్రమాదం పొంచి ఉన్నదని కూడా లెక్క చేయకుండా కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ రోజు ఇచ్చిన మాట అందరికీ ఫలాలు అందరికీ అందాలి, ఎంత జనాభా ఉంటుందో అన్ని ఫలాలు అందాలనేటువంటి యొక్క ఆలోచనని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సామాన్య కార్యకర్తగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో, ఆ లక్ష్మీనరసింహ స్వామి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికై విప్పుగా నా సహచర, నాకు ఆప్తమిత్రుడు, అత్యంత ఆప్తమిత్రుడు మా ఆదిశీరన్న, మా వేములవాడ రాజరాజేశ్వర ప్రాంతానికి ప్రజల పక్షాన్ని ప్రాతినిధ్యం చేస్తున్నాం. సహచర ఇద్దరం విప్పుగా ఉన్నాం. 15 నెలలకెళ్ళి మా యొక్క పనితీరును రాష్ట్ర ప్రభుత్వం కానీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, ప్రియాంక గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జ్, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో, మా గౌరవ పిసిసి అధ్యక్షుడు గారి నేతృత్వంలో, మా జిల్లాకు సంబంధించిన ప్రియతమ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ, పూర్ణ ప్రభాకర్ అన్న గారు, మా సహచర మా శాసనసభ్యులు అందరి యొక్క సహకారంతో, మా లక్ష్మణ్ కుమార్ మావాడని యొక్క అభిమానంతో పార్టీకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చి దైవ దర్శనానికి మొదటిసారి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.